తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి పెద్దగా నిధులు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల సందర్భంలో కానీ ఇతర సందర్భాల్లో కానీ వారి సమస్యలను అర్థం చేసుకొని మా ప్రభుత్వం రాగానే మేము తప్పనిసరిగా మీ సమస్యల పరిష్కార దిశలో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి మీ అందరికీ కావలసిన సహాయ సహకారాలన్నీ అందిస్తామని చెప్పారు. అందులో భాగంగానే దివ్యాంగులు వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగితే 1,00,000 ఉన్నదాన్ని 2 లక్షలు చేస్తానని వారు చెప్పారు. చెప్పినట్టుగానే ఈరోజు 2 లక్షల రూపాయలు దివ్యాంగులకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే మన గత 10 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాలు మొత్తం కలిపితే 60 కోట్లు ఇస్తే కేవలం 2 సంవత్సరాల్లోనే 100 కోట్లు మీకోసం సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ ఈరోజు మనం పంపిణీ చేస్తున్నటువంటి ఈ పరికరాలు చూస్తూ ఉంటే బహుశా దేశంలో ఎవరు ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగుల కోసం ఇటువంటి పరికరాలు సరఫరా చేయట్లేదు. ఇందులో రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు కానీ, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసికిల్ కానీ, బ్యాటరీ వీల్ చైర్లు కానీ, లేకపోతే ల్యాప్టాప్లు కానీ, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు, అట్లాగే కాళ్ళకి అమర్చేటువంటి కాళ్ళు, ఇవన్నీ చూస్తూ ఉంటే హైలీ టెక్నికల్గా బయట బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొనుగోలు చేసుకొని మాత్రమే చేసుకోగలిగినటువంటి పరికరాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ బాధ్యతను తీసుకొని మీకు తల్లిదండ్రులాగా ఈరోజు ఆ భారం అయ్యేటువంటి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఈరోజు వాటన్నిటికీ వెచ్చించి ఈరోజు మీ అందరికీ పంపిణీ చేస్తూ ఉంది. అందుకే నేను ముందు మాటగానే చెప్పాను, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసుంది, హృదయం ఉంది. మీ అందరూ బాగుండాలని, దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని మీకు ఆ సమస్యల్లో కొంతైనా తీర్చుదామనేటువంటి ఆలోచనతో ఈ కార్యకలాపాలన్నీ చేపడతా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఈ పరికరాలను ఉపయోగించుకొని మీ జీవితాల్లో వృద్ధి చెందేటట్టుగా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే దివ్యాంగులు ఎక్కడెక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అక్కడే వాళ్ళకి ప్రమోషన్ వచ్చేలాగా జియో నెంబర్ 34 కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చారు. ఈ సహజంగా ఈ జియో కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు కోరుతూ ఉంటే కూడా ఆనాటి ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోలేదు. ఈరోజు మరి ఈ జియో నెంబర్ కూడా ఇచ్చి అక్కడే ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలిగించుకునేటువంటి వెసులుబాటు కలిగించడమే కాకుండా భవిష్యత్తులో కూడా మీ అవసరాలన్నింటినీ గుర్తించి వాటి కోసం పనిచేస్తూ ముందుకు పోదామని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ హృదయపూర్వకంగా మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, గౌరవ మంత్రివర్యులు వారి చేతులందరి మీదుగా, ప్రభుత్వం చేతుల మీదుగా బాల భరోసా యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నాను. దేశంలోని ప్రప్రథమంగా బాలల సంక్షేమానికి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దార్శనికతతో బాల్యాన్ని కాపాడ్డానికి అంకురార్పణ చేసిన కార్యక్రమం బాల భరోసా. రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు పిల్లల్లో శారీరక, మానసిక లోపాలను గుర్తించడానికి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు సర్వే చేసి వివరాలు స్మార్ట్ చెక్ 42లో నమోదు చేస్తారు. NSTS యాప్ ద్వారా మన పిల్లలలో 5 సంవత్సరాలలోపు పిల్లలకు అందరికీ ఈ 42 ప్రశ్నల ద్వారా పిల్లలు మానసికంగా, శారీరకంగా ఉన్న లోపాలను వెలికి తీయడం జరుగుతుంది. RBSK టీంలో ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి లోపాలు గుర్తించిన పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లేదా జిల్లా ఆసుపత్రులకు పంపిస్తారు. ప్రత్యేక వైద్య సేవలు అవసరమైన పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు, థెరపీలు, కౌన్సెలింగ్,
పునరావాస సేవలు అందిస్తారు. పిల్లలకు వైద్య సేవలు అందేలా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దిశానిర్దేశంతో రైజింగ్ తెలంగాణ విజన్ 2047 లక్ష్యం వైకల్యరహిత తెలంగాణ సాధించడానికి రూపొందించిన కార్యక్రమం బాల భరోసా. మరొక గొప్ప కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వారి వయసు పరంగా వారి యొక్క ధైర్యాన్ని ఇచ్చే విధంగా వయోవృద్ధుల కోసం ప్రణమ్ అనే ఒక సెంటర్స్ను 33 జిల్లాలకు సంబంధించినటువంటి సెంటర్స్ను ఒక్కొక్క ₹1 కోటి చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాంక్షన్ ఇచ్చి కొన్ని జిల్లాలో ఆ బిల్డింగ్స్ కూడా ప్రారంభోత్సవమైన అది కూడా లాంఛనప్రాయంగా ప్రణమ్ అనే వయోవృద్ధులకు పునర్నివాసం కోసం అది ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నాం. వయోవృద్ధులు ఉత్సాహంగా ఉల్లాసంగా శేష జీవితం గడిపే సదుపాయాలు కల్పించడానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుంది. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దార్శనికత దిశానిర్దేశంతో వృద్ధుల సంక్షేమం కోసం బహుళ సేవల ప్రణామ్ డే కేర్ సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ ప్రణామ్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రంలో మానసిక ఉల్లాసం కోసం లైబ్రరీలో పుస్తకాలు, వార్తాపత్రికలు, క్యారమ్స్, చెస్ వంటి ఆటలు, డిజిటల్ అక్షరాస్యత వంటి కార్యక్రమాలు, పౌష్టిక పలహారం, భోజన సదుపాయాలు కూడా ఈ సెంటర్లలో ఉంటాయి. వృద్ధులు తమ వయసు వారితో కలిసి ఉల్లాసంగా ఆరోగ్యంగా గడపడానికి ప్రణామ్ డే కేర్ సెంటర్లు తోడ్పడతాయి. తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు అందించిన అభయహస్తాలు, ఆత్మీయ నిలయాలు ఈ ప్రణామ్ డే కేర్ సెంటర్లు.